వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇప్పుడు ఓ సంచలనమైనటువంటి వార్త. భారత్పై 15 లక్షల సైబర్ అటాక్స్. మీరు వింటుంది నిజమే. సైబర్ దాడులకు పాల్పడుతున్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి మరికొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా ఈ కుట్రలో భాగస్వాములై భారతదేశాన్ని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఏం చేయలేక, భారత ఆర్మీని ఎదుర్కోలేక, భారత త్రివిధ దళాల మీద పోరాటం చేయలేక పిరికి పందలుగా మారిపోయి ఇప్పుడు సైబర్ అటాక్స్కి పూనుకుంటూ ఉన్నారు. 15 లక్షల సైబర్ అటాక్స్ జరిగాయి భారతదేశం మీద ఈ కాల్పుల విరమణ తర్వాత. సో దానికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి చూస్తే, ఎవ్వరూ ఊహించిన విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్ పాల్పడుతోంది పాకిస్తాన్. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్కి చెందిన హ్యాకర్లు దేశవ్యాప్తంగా 15 లక్షల సైబర్ అటాక్స్ జరిపినట్టు తేలింది. 15 లక్షల సైబర్ అటాక్స్ లాస్ట్ వీక్, వారం రోజులు దేశవ్యాప్తంగా. చిన్న విషయం కాదండి. భారతదేశాన్ని భౌతికంగా దెబ్బతీయడానికి, నైతికంగా దెబ్బతీయడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి ఎంతమంది కుట్రలు పన్నుతున్నారంటే నిజంగా చాలా బాధాకరం. అంటే భారతదేశం హిందూ దేశమైనా, ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి భారతదేశం మీద సైబర్ అటాక్స్ పూనుకున్నారు, పాల్పడుతూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారనే కదా భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాన్ని గుర్తించి ఉగ్రవాదులనే కదా మిసైల్స్ అటాక్ చేసి చంపింది. అక్కడ పౌరుల మీద ఎప్పుడు కూడా భారత సైన్యం, ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా వారి మీదకి ఒక్క మిసైల్ కూడా పంపలేదు కదా. భారత్ను దెబ్బతీయడంగా పాక్ అన్ని రకాలుగా కుట్రలు చేస్తుంది. ఓవైపు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ సరిహద్దుల వెంబట కాల్పులకు తెగబడుతుంది. కాల్పుల విరమణ అన్న తర్వాత ఇద్దరం పాటించాలి, కానీ భారత్ పాటించింది, పాకిస్తాన్ పాటించాలి. సరిహద్దుల వెంబట కాల్పులు. మరోవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక భారతీయులను పొట్టన పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రెండు రకాలుగానే కాకుండా మూడో రకంగా కూడా భారత్ను దెబ్బతీయడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉంది. కాల్పుల విరమణ అన్నారు, అది పాటించట్లేదు. సరిహద్దుల దగ్గర, భారతదేశం సరిహద్దుల గ్రామాల్లో ఉన్నటువంటి పౌరుల మీద అన్యాయంగా ఆర్మీ కాల్పులు జరుపుతూ ఉంది. ఇప్పుడేమో మళ్ళీ సైబర్ అటాక్స్. మూడో రకంగా కూడా భారత్ను దెబ్బతీయడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తూ ఉంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్ పాల్పడుతుంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్కు చెందిన హ్యాకర్లు దేశవ్యాప్తంగా 15 లక్షల అటాక్స్ జరిపినట్టు తేలింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇప్పటి వరకు 15 లక్షల సైబర్ అటాక్స్ చేశారంటే చిన్న విషయం కాదండి. మహారాష్ట్ర సైబర్ డీబంక్కు చెందినటువంటి సీనియర్ అధికారి పాకిస్తాన్ సైబర్ అటాక్స్పై స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్పై పాక్ హ్యాకర్లు సైబర్ అటాక్స్ పెరిగాయి. మరి పాకిస్తాన్కి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఓ టెక్నాలజీ డెవలప్ చేయడం రాదు, ఒక డెవలప్మెంట్ తెలియదు, ప్రజలకు అక్కడ అభివృద్ధి చేసి వారి భవిష్యత్తుని, వారి కుటుంబాలను తీర్చిదిద్దే పరిస్థితి అక్కడ ప్రభుత్వానికి లేదు. సో పాకిస్తాన్ దేనికి ఆదర్శం అంటే బాంబుల తయారీకి, ఉగ్రవాదులను పెంచి పోషించడం, మతం ముసుగులో ఉగ్రవాదులను రెచ్చగొట్టడం, అదేవిధంగా దొంగ నోట్ల తయారీ, దీనికే కదా పాకిస్తాన్ ఫేమస్. సో ఇప్పుడు కొత్తగా ఇంకొక దాంట్లో ఫేమస్ అవుతుంది, సైబర్ అటాక్స్ చేయడంలో. నీతిగా నిజాయితీగా ఎప్పుడు పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్ మీద ఇప్పటి వరకు నిజాయితీగా పోరాడిన పరిస్థితి లేదు. అక్రమంగా పోరాడినా గెలిచిన పరిస్థితి లేదు, చరిత్ర లేదు. ఇప్పటి వరకు 15 లక్షల సైబర్ అటాక్స్ జరిగాయి. వీటిలో 150 సైబర్ అటాక్స్ విజయవంతమయ్యాయి. చూసారా? 15 లక్షల సైబర్ అటాక్స్ చేస్తే 150 సైబర్ అటాక్స్లో వారు సక్సెస్ సాధించారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఈ సైబర్ దాడులు ఆగలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మనం వారి మీద మిసైల్స్ ప్రయోగించాం. మిసైల్స్ ప్రయోగించిన తర్వాత వారికి మనకి యుద్ధం జరుగుతుంది, యుద్ధ వాతావరణం. సో అప్పటి నుంచి వీరు సైబర్ అటాక్స్ చేస్తూ ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం వచ్చిన తర్వాత ఇరు దేశాలు ప్రభుత్వాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించిన తర్వాత కూడా వారు సైబర్ దాడులు ఆపలేదు. ఏదో ఒక విధంగా భారత్ మీద దాడి చేయాలనేది వారి టార్గెట్. భారత ప్రభుత్వానికి చెందిన వెబ్సైట్లను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వానికి చెందినటువంటి వెబ్సైట్స్, వాటిని టార్గెట్ చేసుకున్నారు వీళ్ళు. అదేవిధంగా కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, ఇక్కడ బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాక్కో నుంచి కూడా సైబర్ దాడులు జరుగుతున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చి భారత్ మీదకి దాడికి రాబోతా ఉన్నాయి. సో వాటిలో మొదటగా సైబర్ దాడి. అంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించి ఉగ్రవాదులను అంతం చేయడంగా భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే, ఇస్లామిక్ దేశాలు ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి హిందూ దేశమైన భారతదేశం మీద అటాక్ చేశాయి. ఈ సైబర్ దాడులకు వారు కూడా కలిసి పాల్గొంటూ ఉన్నారు. బంగ్లాదేశ్, ఇండోనేషియా,
మొరాక్కో. ఏంటండి ఇది? ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన డేటాను హ్యాకర్లు దొంగలిస్తూ ఉన్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ముంబైలో. మరి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన డేటాను హ్యాకర్లు దొంగలిస్తున్నారు. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ని కూడా టార్గెట్ చేశారు. చూడండి ఇది ఎంత తెగించారు. కాల్పుల విరమణ తర్వాత సైబర్ అటాక్స్ తగ్గాయి, కానీ పూర్తిగా ఆగలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్తో సంబంధం ఉన్న వారే సైబర్ దాడులకు పాల్పడుతున్నట్టు తేలింది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న వాళ్ళు, పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న ఇస్లామిక్ దేశాలు, వారందరూ కూడా కలిసి భారతదేశానికి సంబంధించి భారత ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్స్, అదేవిధంగా కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి డేటాని హ్యాక్ చేయటం, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ డేటాని హ్యాక్ చేయటం, అదేవిధంగా మాల్వేర్ క్యాంపైన్స్, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్, జిపిఎస్ స్పూఫింగ్ వంటి సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఇది చాలా ప్రమాదకంగా మారుతుంది. 150 సైబర్ అటాక్స్ విజయవంతమయ్యారు. 15 లక్షల అటాక్స్ చేస్తే 150 విజయవంతమయ్యారు. అంటే 150 వెబ్సైట్కి సంబంధించినటువంటి డేటాను వారు హ్యాక్ చేయగలిగారు, దొంగలించగలిగారు. సో ఇన్ఫర్మేషన్ భారత్ దగ్గర ఉంది. సో వారు మన డేటాని దొంగలించే క్రమంలో కానీ, మన వెబ్సైట్స్ని వారు హ్యాక్ చేసే క్రమంలో కానీ, వారు చేస్తున్నటువంటి సైబర్ అటాక్స్కి భారతీయ నిపుణులు, ఐటీ నిపుణులు జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే మరి వారు విజయవంతమయ్యారు, 150 సైబర్ అటాక్స్ అని డిక్లేర్ చేసినప్పుడు సో వాటికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. అందులో ఎవరో అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ చూసారా ఎంత తెగిస్తున్నారు? పాకిస్తానే కాదు, పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్న ఇస్లామిక్ దేశాలు కూడా భారతదేశం మీద ఈ సైబర్ దాడి చేస్తుందంటే దేనికి సంకేతం ఇది? మరి అగ్రరాజ్యం అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాల మీద? ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాల మీద ఎందుకు చర్చ జరగటలేదు? ఒక దేశానికి సంబంధించినటువంటి డేటాని మరొక దేశానికి సంబంధించినటువంటి హ్యాకర్లు ఏ విధంగా హ్యాక్ చేస్తారు? ఇది తప్పు కాదా? ఇది నేరం కాదా? సో అంతర్జాతీయంగా ఈ నేరాలని ఆపేటువంటి వ్యవస్థ ఏముంది మరి? సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గతంలో కూడా చెప్పుకున్నాం, ఇప్పటి వరకు 15 లక్షల సైబర్ అటాక్స్ జరిగాయంటే భవిష్యత్తులో కూడా జరుగుతాయి. కాబట్టి మన డేటా, మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి డేటా, ఆ ఉద్యోగులకి వారి కుటుంబాలకు సంబంధించిన డేటా, మన ప్రభుత్వ వెబ్సైట్లు వాటికి సంబంధించిన డేటా, మన ఎలక్షన్ కమిషన్ సంబంధించిన డేటా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచాల్సినటువంటి అత్యవసర సమయం మనకు ఏర్పడింది. చూద్దాం మరి ఇది ఎంత దూరం వెళ్తుందో.